ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ ముందుకు వెళ్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే కాంట్రాక్ట్ టీచర్లు సమస్య మాత్రము ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ బతుకులు మాత్రం మారట్లేదు అంటున్నారు. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం 2 రోజుల పర్యటనలో భాగంగా కూడా అయితే కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్న టీచర్లు ఎంటీఎస్ టీచర్ సమస్యలపైన మెమరాండం ఇచ్చారు. అంటే గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రభుత్వాలకి మెమరాండాలు ఇస్తున్నారు పోతున్నారు తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. అయితే నారా లోకేష్ ఏదైతే ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ లేకపోతే సమస్యలు పరిష్కరించే విధానంతో ఈరోజు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు మెమరాండం ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మా సమస్య పరిష్కరిస్తారేమో అని ఎక్కడో చిన్న ఆశ చిగురించిందని చెప్పచ్చు. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది ఏంటనేది కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు మీరు నారా లోకేష్ దృష్టికి మీ సమస్య అనేది మెమరాండం ఇచ్చి ఆయన కలిశారు. అసలు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వంతో మీరు అంటే పోరాటం అని చెప్పొచ్చు, లేకపోతే మా సమస్య పరిష్కరించండి విన్నవించుకుంటున్నారు. మరి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు, సమస్య ఏమన్నా పరిష్కారం అవుతుందనే హోప్స్ ఏమైనా ఉన్నాయి మీకు? ఎస్ సార్, నా పేరు ఆర్ రామాంజనేయ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, స్టేట్ జాయింట్ సెక్రటరీ. మా సమస్య ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా టీచర్స్కి 16,000 డిఎస్సి ద్వారా మెగా డిఎస్సిని నిర్వహించి 16,000 మంది టీచర్స్ని నియమించడం జరిగింది. మేము దాదాపు 98 డిఎస్సిలో క్వాలిఫై అయ్యి మేము ఉత్తీర్ణమై ఆ రోజు ఇంటర్వ్యూకి పోయి కూడా మేము క్వాలిఫై అయినాము. ఆ రోజు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని చెప్పేసి 4,539 పోస్టులు అలా క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ డిఎస్సి పోవడం జరిగింది. అప్పటి నుంచి సుదీర్ఘ పోరాటం చేసి 25 సంవత్సరాల పోరాటం తర్వాత 23వ సంవత్సరం 13వ తేదీ 4వ నెలలో మాకు ఎంటీఎస్ కాంట్రాక్ట్ బేసిక్ పైన 4,072 మంది టీచర్స్ని తీసుకోవడం జరిగింది. మన అనంతపురం జిల్లాలో 673 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటే కనుక మనకి ఎలిజిబుల్ వచ్చేసి 536 పోస్టులని ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు ఇవ్వడం కూడా ఎంటీఎస్ పద్ధతిలో మినిమం టైం స్కేల్ కింద మాకు పోస్టులు ఇవ్వడం జరిగింది. అప్పుడు 489 మంది మేము జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కష్టపడి చదువులు చెప్తున్నారు ప్రతి ఒక్క టీచరు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 16,000 మంది మెగా డిఎస్సిని ఎట్లా నిర్వహించిందో మా 4,072 మందిని కూడా రెగ్యులర్ చేసి ఒక 20 పోస్టులు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చినట్లుంటుంది. మా 4,072 మంది స్టేట్ వైడ్ 4,072 మంది కుటుంబాల్లో వెలుగు నింపుతారని మేము ఆశతో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కళ్యాణదుర్గ్కి లోకేష్ సార్ని కలసడం జరిగింది. లోకేష్ సార్కి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించినారు. మీ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తాము అని కూడా హామీ ఇచ్చినాడు. వీలైనంత తొందరగా మమ్మల్ని మా కుటుంబాలని 4,072 మంది కుటుంబాలని ఆదుకుంటారని మరీ విధంగా చంద్రబాబు నాయుడు సార్ని, లోకేష్ సార్ని, ఎన్డీఏ గవర్నమెంట్ని మరీ ప్రార్థిస్తున్నాం సార్. మాకు ముఖ్యంగా మా టీచర్స్ అందరూ 4,072 మంది రెగ్యులర్ చేయడం, తర్వాత వచ్చేసి 4,072 మంది జాయిన్ అయిన తర్వాత రిటైర్డ్ అయిన ప్రతి ఒక్క టీచర్కి మినిమం పెన్షన్ 20,000 తగ్గకుండా మినిమం పెన్షన్ జారీ చేయించవలసిందిగా మరీ లోకేష్ సార్ని, చంద్రబాబు నాయుడు సార్ని కోరడం జరిగింది. ఈ విధంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఎన్నోసార్లు మొన్న 11వ తేదీ విజ్ఞాపన సభ పెట్టి విజ్ఞాపన సభ ద్వారా కూడా నారా లోకేష్ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాము. మా సవినయంగా మేము ప్రార్థించి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం సార్. మా సమస్యను వీలైన తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇంతవరకు అనేక మంది వికలాంగులు కావడం జరిగింది, తర్వాత చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయినటువంటి కనీసం గుంత ఖర్చులు ఇట్లా ఏదైనా కానీ 2 లక్షలు వస్తుంది అన్నిటి ఎట్లాంటి బెనిఫిట్స్ లేవు సార్. మాకు హెల్త్ కార్డ్స్ కానీ ఏ ఇష్యూస్ లేవు. నిన్న ఈ కుందుర్పి మండలంలో పనిచేసేటువంటి మహేష్ బసాపురంలో పనిచేస్తాడు. ఆయన నిన్న నైటే ఈ ప్రోగ్రాంకి వచ్చేవాడు, రాత్రి 1 గంటప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయినాడు సార్. ఇట్లా అనేక మంది చనిపోవడం జరుగుతుంది. వీలైనంత తొందరగా మా సమస్యను పరిష్కరిస్తారని మరీ ఆశిస్తున్నాం సార్. అంటే చెప్పండి, గతంలో అంటే ప్రభుత్వాలు మీరు 1998 నుంచి అంటే ఫైట్ చేస్తున్నామంటున్నారు. అంటే విద్యాబోధనలన్నీ రెగ్యులర్ టీచర్స్ మాదిరే చేస్తున్నా అంటున్నారు. దాదాపు అంటే ఈ సమస్యని
అంటే సాంకేతిక అంటే చిక్కులేమి ప్రభుత్వానికి ఎదురుగా ఉంటావు అంటే చెయ్యొచ్చు అంటావు రెగ్యులర్గా మీ 4200 మందిని? సార్, నారా చంద్రబాబు నాయుడుకి మరియు చంద్రబాబు సార్కి మా 98 ఎంటీఎస్ టీచర్స్ తరఫున ఫస్ట్ కృతజ్ఞతలు సార్. ముఖ్యంగా ఈరోజు లెటర్ ఇచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము ఆశతో బతుకుతున్నాం, దురాశతో అయితే కాదు. ఇదే నారా చంద్రబాబు సారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 2014లో కూడా మేము ఒకసారి సార్ని కలిసాం సార్, లోకేష్ సార్ని. 2014 మొత్తం స్టేట్ వైడ్ అంతా కలిసాం సార్. ఆయన అర్ధగంట సేపు మాట్లాడి, అన్న మీరు 2014 అంటే 18 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఇంకా నాకు 18 నెలలు టైం ఇస్తే నేను నాన్నగారితో మాట్లాడి మీకు పర్మనెంట్ పోస్ట్ ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పి పంపడం జరిగింది. ఆ రోజు మేము చాలా సంతోషంగా ఇంటికి వచ్చాము. కానీ మరీ తర్వాత మా దురదృష్టమో ఏమో కానీ మళ్ళీ మాకు ఆ పని జరగలేకపోయింది. కానీ ఈసారి మళ్ళా సారే మాకు విద్యాశాఖ మంత్రిగా రావడం మాకు కొండంత ఆశ ఉంది. ఈ నారా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ సారు మా యొక్క 98 క్వాలిఫైడ్ ఎంటీఎస్లుగా చేస్తున్న వారికి అందరికీ కూడా న్యాయం చేసి మా కుటుంబాన్ని రెగ్యులర్ చేసి మా కుటుంబాన్ని మా యొక్క ఫ్యామిలీస్ అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాము. ఎటువంటి కూడా ఇంతకుముందు గత జీవోలు ఉన్నాయి సార్, ఆల్రెడీ ఆ జీవోల ప్రకారం కూడా ఎంటీఎస్ వాళ్ళకి ఫుల్ స్కేల్ శాలరీ ఇవ్వచ్చు, రెగ్యులర్ కూడా చేయొచ్చు అని ఉంది. కానీ నారా చంద్రబాబు నాయుడు సారు కానీ లోకేష్ సార్ కానీ అనుకుంటే మా జీవితాల్లో వాళ్ళని మేము జీవితాంతం మేము మా పిల్లలు హృదయాల్లో పెట్టుకునేంత సహాయం చేయొచ్చు సార్. కాబట్టి మేము ఈరోజు ఈ కళ్యాణదుర్గం సమావేశానికి వచ్చిన సందర్భంగా వాళ్ళిద్దరిని మేము పాదాబంధనం చేసి కోరేది ఒక్కటే, మా 4072 మంది కుటుంబాల్లో సాధ్యమైనంత తొందరలో మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు అన్ని విధాలు ఆదుకుంటారని చెప్పేసి మేము ఆశతో బతుకుతున్నాం సార్. మా కోరిక నెరవేర్చాలని కోరుతున్నాం సార్. చెప్పండి, అంటే గత ప్రభుత్వాలు మీరు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పైగా పోరాటం చేస్తున్నారు, అంటే రెగ్యులర్ క్రమబద్ధీకరించండి అని, అదేవిధంగా రెగ్యులర్ టీచర్స్ ఏ విధంగా చూస్తున్నారు అంటే పెన్షన్ కానీ లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత అంటే జీతం స్కేల్ కానీ అని ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు అంటున్నారు. మళ్ళీ లోకేష్కి ఇప్పుడు విజ్ఞప్తి చేశారు, ఈ ప్రభుత్వంలో ఉన్న మీ సమస్య పరిష్కరించే అవకాశాలు ఉన్నాయంట? తప్పకుండా సార్. సార్, నా పేరు వేణుగోపాల్ సార్, అనంతపురం జిల్లా ఎంటీఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సార్. మరి ఈరోజు మా లోకేష్ గారికి మేము మా యొక్క వినతి పత్రం ఇచ్చాం సార్. మా యొక్క డిమాండ్లను పరిష్కరించమని సారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మేము దాదాపు 4072 మంది రాష్ట్రం అంతా కూడా మరి రెగ్యులర్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. మరి పాదయాత్రలో యువగలం పాదయాత్రలో లోకేష్ సార్ కూడా మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి పాదయాత్రలో స్పష్టంగా హామీ ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా మరి ప్రభుత్వం ఇంతవరకు మా విషయంలో దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా మా ఎంటీఎస్ టీచర్స్ పరిస్థితులు అర్థం చేసుకొని మా కష్టాలను గుర్తించి రెగ్యులర్ చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి అమలినేని సురేంద్రబాబు గారు కూడా మా యొక్క ఎంటీఎస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని మరి ఎమ్మెల్యే సార్ను కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదేవిధంగా మరి 4072 మంది మరి మా ఎంటీఎస్ అభ్యర్థుల యొక్క జీవితాలను మా కుటుంబాలలో వెలుగులు నింపుతారని కూటమి ప్రభుత్వాన్ని మరీ వేడుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. ఇది అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఏదైతే ఎంటీఎస్ కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ టీచర్ల సమస్య మాత్రం జటిలంగానే ఉందంటున్నారు. అంటే గతంలో యువగలం పాదయాత్రలో కూడా నాయకుడు నారా లోకేష్ మేము అధికారంలోకి రాగానే మీ సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే వచ్చిన తర్వాత కూడా గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చెప్పారు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆ శాఖలోనే ఒక మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా 4072 మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనంతపురం ఉమ్మడి జిల్లాలో 400 మంది పైగా వీళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అంటే వర్క్ చేస్తున్నారు. కానీ వర్క్కి తగ్గట్ట ఏదైతే క్రమబద్ధీకరించలేకపోతున్నారు, జీతం శాలరీలు సరిగా లేకపోతున్నారు. అదేవిధంగా పోస్టింగ్ కూడా ఎక్కడో 100 కిలోమీటర్లు అన్ని కర్ణాటక బార్డర్లో విసిరేసినట్టు వల్ల సేవలు వినియోగించుకుంటున్నారు. అయితే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ టీచర్లకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు కూడా క్రమబద్ధీకరించి మమ్మల్ని కూడా ఒక ఉద్యోగస్తునిగా గుర్తించండి అని ఈరోజు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రికి కూడా అంటే మొరబెట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళ మెమరాండం కూడా ఇచ్చారు. అంటే ఇంకా మించిపోయిన లేదు, ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు పైగా ఉంటుంది. ఇప్పటికైనా నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపైన ఆలోచించి మా కుటుంబాల్లో వెలుగు నింపాలి,
మాకు చిన్న ఎక్కడో ఆశ, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మా సమస్య పరిష్కరిస్తారనే కాన్ఫిడెన్స్తోనే ఇప్పటికి కూడా ఈరోజు కలిసి వాళ్ళు మెమరాండం ఇచ్చుకున్నారు. మళ్ళీ దీని మీద ప్రత్యేకంగా ప్రభుత్వము అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టి మా సమస్య పరిష్కరించి మా కుటుంబాల్లో వెలుగు నింపాలి, మా సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయాలని వాళ్ళైతే ఉద్యోగస్తులు అదేవిధంగా ఆ సంఘం తరఫున అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. మళ్ళీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటివి ఆలోచించి అంటే పూర్తిగా ఏదైతే సమస్య జటిలం కాకుండా వాళ్ళ సమస్య పరిష్కరించాలని పదే పదే ఉపాధ్యాయులు అయితే కోరుతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ సాయితో రామన్యుల్ కళ్యాణదుర్గం నుంచి మహాన్యూస్.